తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షన అనంతపురం జిల్లాకు సంబంధించిన నాకు తెలుగుదేశం పార్టీ గుర్తించి రజక కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నాకు ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి మరి యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు రజకులకు చేసే భాగ్యం నాకు రాష్ట్రంలో కలిగించినందుకు దేవుడు ఆ ఆరోగ్యాన్ని కూడా నాకు ఇవ్వాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మరి ఈ పొద్దు సన్మాన కార్యక్రమానికి నా హితులు, స్నేహితులు, మిత్రులు, నా శ్రేయోభిలాషులు, ముఖ్యంగా గురువుల సంఘం తరఫున నాకు ఈరోజు కార్యక్రమం పెట్టారు. నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకి నిజంగా ఎట్లా ధన్యవాదాలు చెప్పుకోవాలో నిజంగా నాకు అర్థం కావడంలే. వాళ్ళ ముందుండి చేయడం చాలా అదృష్టం నాకు భావిస్తున్నాను. మరి దానిలో భాగంగానే మిత్రులు అన్ని సంఘాలు కలిసి నా దగ్గరకు వచ్చి మేము కూడా వస్తాము కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అంటే నేను ఒప్పుకోవడం జరిగింది. నిజంగా నాకు చైర్మన్ వచ్చింటే ఇంకా ఎంత బాగుండేదో, ఈ జిల్లాలో ఇంకా సేవ చేసేదానికి ఇంకా చాలా బాగుండేది. ఆ అదృష్టం నాకు క్షణంలో మిస్ అయిపోయింది. అయితేనేమి ఈ పదవికి నేను అన్నీ తీసుకొని వస్తా. పార్టీకి మరి సంఘానికి, రజకులకి ఏమాత్రం నేను అన్యాయం చేయకుండా, నా దృష్టికి ఏదన్నా అన్యాయం జరిగిందని వస్తే ఆ అర్ధరాత్రి అయినా నేను లేచి వాళ్ళకు న్యాయం చేయడానికి వాళ్ళ ఇంటి ముందు నేను వాళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, దోబీఘాట్లయితేనేమి మరి అన్యాక్రాంతం కాకుండా ఈ మన సెటిల్మెంట్ ఉంటాయి భూములు, వ్యవసాయ భూములు కూడా చాలా మందికి జిల్లాలో వ్యవసాయ భూములు కూడా కబ్జా జరుగుతున్నాయి. అటువంటివైనా సరే మహిళల పట్ల మరి అత్యాచారాలు జరుగుతున్నాయి. బయటకు వచ్చేటు కొన్ని అయితే రాని చాలా ఉన్నాయి. అట్లాంటివి కూడా తీసుకొని పోయి పోలీసు యంత్రాంగంతో చర్చించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. మరి పోలీసు యంత్రాంగం కూడా రజకుల పట్ల చాలా ఉదాసీనంగా వివరించి వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా ఈ ప్రభుత్వంలో పోలీసు వారికి డిపార్ట్మెంట్గా ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. రజకులకి ఎస్సీతో సమానంగా పోలీస్ స్టేషన్లో కానీ ఇంకో చోటు కానీ మరి ఎస్సీలకి అయితే ఏ విధంగా ఉంటుందో చట్టం లేదు, కానీ ఆ విధంగా పోలీస్ స్టేషన్లో కానీ మరి ఇంకో వేరే చోటు కానీ ఎక్కడైనా కానీ ఎస్సీలకు సమానంగా రజకులకు ఆ అవకాశాలు కల్పించాలని చెప్పేసి చట్టం కూడా తీసుకొని వస్తారు. మరి అందులో భాగంగానే ఈరోజు మరి రాజకీయ పదవులు రావాలంటే రజకులకు చాలా కష్టము. ఎక్కడ నిలబడాలంటే మీకు పాపులేషన్ లేదు, జనాభా లేదంటారు. వచ్చిన చోట యూనిటీ లేదు, ఐకమత్యం లేదు. నిజంగా ఐకమత్యం లేని దానికి నిదర్శనం ఆర్థిక బలం లేదు మా కులానికి. మరి ఆర్థిక బలం రావాలంటే రాజకీయ బలం కావాలా, తర్వాత ఉద్యోగ బలం కావాలా. ఉద్యోగస్తులు కూడా తక్కువ ఉన్నారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారితో నేను కొంచెం మేధావులతో అందరితో చర్చించి చంద్రబాబు నాయుడు గారితో కొంచెము టైం తీసుకొని, మా ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని టైం ఇప్పిస్తే ఒక కాన్సెప్ట్ ఉంది, కోఆప్షన్ కాన్సెప్ట్ అనేది మైనార్టీలకు ఎట్లా ఇచ్చారో రజకులకు అదే విధంగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు దృష్టిలో. మరి ఆ విధంగా తీసుకొని పోతే ఎంపీటీసీ నుంచి, సర్పంచ్ నుంచి, జెడ్పీటీసీ నుంచి, మున్సిపాలిటీ నుంచి, పంచాయతీల నుంచి అన్ని చోట్ల కోఆప్షన్ పదవి రజకునికి ఇస్తే మరి ఒక్కొక్క చోట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకం పెట్టేసి దయదాక్షిణ్యం మీద పెడితే ఆయన ఎస్సీ జాబితాలో చేర్చిన దానికన్నా ఎక్కువైతారు. మరి రాజకీయ పదవులు వస్తే స్వేచ్ఛ వస్తుంది, మరి పదవులు వస్తాయి, ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది, జనాలకు కూడా మేము యూనిటీగా ఉంటాము. ఆ విధంగా ముందుకు పోవడానికి మరి నా కులంలో పాటు పనిచేసిన మేధావులు, మళ్ళీ టీచర్లు, మరి ఈ ప్రయాణంలో నా వంతు నాకు సహకారానికి అందరూ రావాలా. మరి ఏదో ఒకటి చేయాలనేది నాకు కులంలో పుట్టినందుకు ఒక రాష్ట్రంలోనే గుర్తింపు రావాలా పరమేశ్ అని ఒక నినాదంతో నేను పనిచేస్తున్నా. ఆ విధంగా మా అధ్యక్షులు గారు నమ్మించి చంద్రబాబు గారు చిన్న సంతకంతో ఇదిగిన పెట్టేస్తే రజకులకు, ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ క్యాస్ట్ అంటారు మమ్మల్ని. బ్రిటిష్ కాలంలో కూడా ఇనాములు ఇచ్చేవారు, వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ ఉండేది గుళ్ళలకు కానీ ఇంకో చోటు కానీ. ఆ విధంగానే ఈ పొద్దు మాది మైనారిటీ కులం కాబట్టి ఎక్కడ మాది పాపులేషన్ లేదు, ఒక ఊర్లో 5 ఇండ్లు 6 ఇండ్లు ఉంటాయి. మరి ఆ విధంగా ఉంటాయి కాబట్టి మాకు యూనిట్ తక్కువ. మీరు కలంతో మంచి రిజర్వేషన్ ఇచ్చి మంచి నిర్ణయాన్ని మీరు సమ్మతించి మీరు ఇది తీసుకుంటే మాకు దాదాపు 1000 ఉద్యోగాలు మీరు రాజకీయ పదవులు ఇస్తారు, మాకు ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చినట్లు అవుతారు, రాజకీయ పదవులు ఇచ్చినట్లు అవుతారు. ఈ ప్రయాణంలో నాకు రజక బాంధవులు, రజక మిత్రులు, నాతో పాటు సీనియర్లుగా చాలా మంది ఉన్నారు. రాష్ట్రంలో అంతా కలిసి వచ్చి అధ్యక్షుల వారితో పనిచేసి అధ్యక్షుల వారిని ఒప్పించి రజకులకు చేసే సహాయం చేస్తానని చెప్పేసి మనసా వాచా కర్మణ త్రిగుణ శుద్ధిగానే ప్రమాణం చేస్తాను.